మేము చెప్పినట్టు వింటలేదంటే జగన్ చెప్పినట్టు వింటున్నాడనే అర్థం. కాబట్టి ఉద్యోగులను తీసేయండి, చీఫ్ సెక్రటరీని తీసేయండి, డీజీపీని తీసేయండి, 25 మంది ఐపీఎస్లు తీసేయండి, వాళ్ళ ప్లేస్లో వీళ్ళని నియమించండి, ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కొన్ని మార్పులు చేశారు. మన ఇంటెలిజెన్స్ చీఫ్తో లేకపోతే ఇంకొకటో విజయవాడ పోలీస్ కమిషనర్తో అట్లాగే అంతకుముందు ఒక 3-4 అధికారులు తీశారు. ఇప్పుడు ఎలక్షన్ దగ్గరకు వచ్చింది, ఇంకో 15 రోజులే ఉన్నాయి ఎలక్షన్. వాళ్ళకి వచ్చేసింది కదా టైం, ఇంకా దగ్గరకు వచ్చేసింది కదా. ఈ లోపుగా మళ్ళీ డబ్బులు ఇవ్వాలా, వాలంటీర్లు లేరు, సచివాలయ సిబ్బంది ఆఫీస్ దగ్గర కూర్చునిస్తారు. కొంతమంది మాత్రం ఎవరైతే కదలలేరో వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి అంగవికలరికి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఇస్తారు. అయితే అందరికీ ఇప్పించాలి, ఇప్పించకపోతే కనుక చంద్రబాబు మీద కోపం వస్తుంది జనానికి, వృద్ధులు కోపగించుకుంటారు, వికలాంగులు కోపగించుకుంటారు. కాబట్టి ఆ తప్పు చేయించినటువంటి వాళ్ళే ఇప్పుడు ఈసీని బెదిరిస్తున్నారు. మొన్నటిదాకా చీఫ్ సెక్రటరీని బెదిరించారు. చీఫ్ సెక్రటరీ తన వైఖరి చెప్పేశాడు, మేము ఏర్పాట్లు చేసాం, మొన్న కూడా దానికి తగ్గట్టేనే అక్కడ టెంట్లు ఏర్పాటు చేయడం ఇట్లాంటివి ఉండాలి. ఇప్పుడు ఈసీ అసలు ఎందుకు పట్టించుకోవట్లేదు, ఈసీ సరైన ఇన్స్ట్రక్షన్ ఎందుకు ఇయ్యరు, ఆదేశం ఎందుకు ఇయ్యరు అని తాజాగా ఈనాడు రాసుకొచ్చింది. అంటే ఇప్పుడు ఈసీని కూడా తీసేస్తే సరిపోతుందేమో, తీయించడం సాధ్యమవుతుందా? కాస్త బాధ్యతగా ఉంటే ఏం చెప్పాలంటే, ఇంటింటి దగ్గరికి అసాధ్యం అందరికి ఇప్పటికిప్పుడు ఇప్పించడం అనేటువంటిది. ఇప్పుడు కనీసం చెప్పాల్సిన పని ఏంటంటే, ఏయన్నా అక్కడ సచివాలయాల దగ్గర మంచినీళ్ళు, ఒక టెంటు, అవసరమైతే మజ్జిగ, అవసరమైతే అంత ఆహారం ఏర్పాటు చేపిస్తే బాగుంటుంది. ఆ విధంగా ఆ వృద్ధులకి కొంత ఊరట లభించినట్టు అవుతుంది. అది ఆలోచించుకుంటే బెటర్.